ఒకటి కాదు రెండు కాదు ఎన్నెన్నో సంఘటనలు నెలల తరబడి రోజుల తరబడి సుదర్శన్ రెడ్డి గారు నేను అనేక ఉద్యమాల్లో అనేక పోరాటాల్లో అనేక ఉప ఎన్నికల్లో మేమిద్దరం కూడా కేసీఆర్ గారి ఆలోచనలతో ఆయన సూచనలతో కలిసి పనిచేసినటువంటి అనుబంధం నిజంగా ఈరోజు ఆయన లేరంటే ఇంకా నమ్మలేనటువంటి పరిస్థితి సుదర్శన్ రెడ్డి గారు నిస్వార్థమైనటువంటి తెలంగాణ ఏర్పడాలని ఈ రాష్ట్రం కోసం పదవులు తన ప్రాణం తన ఆస్తులు ఏది కూడా లెక్క చేయకుండా పోరాడినటువంటి అసలు సిసలైన ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎన్నో సందర్భాలు చూశాను అది మానుకోట సంఘటన అయినా పరకాల ఉప ఎన్నికైనా స్టేషన్ గణపూర్ ఉప ఎన్నికైనా రాయన్పల్లి అసలు ఈ వరంగల్ జిల్లాలో ఏ సంఘటన జరిగినా ప్రతి పోరాటంలో ప్రతి ఉద్యమంలో పెద్ది భాగస్వామ్యం ఉన్నది ఆయన పోరాట స్ఫూర్తి ఉన్నది రాయన్పల్లిలో నా గుర్తు ఆనాటి సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు తిరగబడిన సంఘటన వెనుక కూడా పెద్ద ఆలోచన ఉన్నది మానుకోటలో కీర్తిశేషులు సోలిపేట రామలింగారెడ్డి గారు నేను పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఎంతో మంది మన నాయకులు ఆనాడు సమైక్యవాదులు మన గడ్డ మీద అడుగు పెడుతున్నారంటే ఒకవైపు బుల్లెట్ల వర్షం రాళ్ల వర్షం మధ్య ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆ రోజు ఎదురెడ్డి పోరాడినటువంటి నాయకుడు నిజంగా పెద్ది సుదర్శన్ రెడ్డి పోరాటంలో అదే స్ఫూర్తి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా నా నర్సంపేట అభివృద్ధి చెందాలనేటువంటి తపన ఆయనలో చూశాను నేను తాను ఎమ్మెల్యేగా గెలవలేదు కానీ గౌరవనీయులు కేసీఆర్ గారు పెద్ది పోరాట స్ఫూర్తిని పెద్ది యొక్క భాగస్వామ్యము ఆయన కష్టం తెలిసిన మనిషి కనుక క్యాబినెట్ ర్యాంకులో ఆ రోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గా కేసీఆర్ గారు ఆయనకు అవకాశం కల్పించారు అయితే నాకు కొన్ని గుర్తొస్తుంటాయి ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రిగా నేనున్నాను సుదర్శన్ రెడ్డి గారు కేసీఆర్ గారి దగ్గరికి పోయి సార్ దేవాదుల ప్రాజెక్టులో మా రామప్పకు మా పాకాలకు లింకు లేదు మా ఘనపురంకు లింకు లేదు సార్ మాకు దేవాదుల నీళ్లు కావాలని కేసీఆర్ గారి దగ్గర కూర్చొని ఆ రోజు అధికారులకు నా అందరికీ కూడా ఆదేశాలు ఇప్పించి ఇవాళ రామప్పకు పాకాలకు గణపురంకు లక్నవరంకు ఇవాళ దేవాదుల నీళ్లు వస్తున్నాయంటే అది పెద్ద కృషి కేసీఆర్ గారి ఆశీస్సులు నా రైతులకు 2 పంటలు పండాలి అని తపన పడ్డాడు తండ్లాడిండు కేసీఆర్ ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజలకు సాధించినటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు అట్లా ఎన్నో కార్యక్రమాలు ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పెట్టాలని కేసీఆర్ గారు ఆలోచిస్తే జిల్లా బయట తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కాని చోట ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వచ్చిందంటే అది ఒకే ఒక్క నర్సంపేట అది పెద్ది యొక్క కృషి కేసీఆర్ గారికి ఆయన మీద ఉన్న ప్రేమ సుదర్శన్ రెడ్డి గారంటే కేసీఆర్ గారికి ఎంతో ప్రేమ ఎంతో నమ్మకం ఎంతో విశ్వాసం ఆయన మీద ఉండే ప్రేమతోని జిల్లా కాకపోయినా ఆ రోజు మాకు ఆదేశాలు ఇచ్చి నర్సంపేట ప్రజల కోసం నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి మీద ఉండే గౌరవంతో ఆ రోజు ఒక ప్రత్యేకంగా ఒక మెడికల్ కాలేజీని 500 పడకల ఆసుపత్రి ఈ నర్సంపేటకు మంజూరు చేయించింది కూడా కృషి పెద్ది సుదర్శన్ రెడ్డి ఎన్నో ఉంటాయి ఆయన ఎమ్మెల్యేగా గెలవకపోయినా ఈ ప్రజల కోసం తపన పడేవాడు ఆనాడు మేం మా నియోజకవర్గాల్లో కూడా చేయలేకపోయినాం  ఇన్పుట్స్ ను ప్రత్యేకంగా వ్యవసాయ పనిముట్లను
వేలాది పంప్ సెట్ మోటార్లను సబ్సిడీ మీద తెచ్చి నా రైతులకు అందిస్తానని తపనపడ్డాడు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఎక్కడ కాలే ఈ రాష్ట్రంలో 2 నియోజకవర్గాల్లో జరిగింది. వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి గారి నియోజకవర్గం అయితే మరొక నియోజకవర్గం నర్సంపేట ప్రజలు, నర్సంపేట రైతులు. ఇట్లా అడుగడుగున తపన పడ్డాడు. ఎంతో తన్లాడిండు పాపం. పెద్దితో నా చివరి ప్రోగ్రాం. ఆ శివాలయాన్ని రాత్రికి రాత్రి కూల్చివేస్తే అన్నా ప్రముఖ దేవాలయం కాకతీయ రెడ్డి రాజులు కట్టిన దేవాలయం కూల్చేసిండ్రు. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరు మీద కుట్ర జరుగుతా ఉంది. నువ్వు రావాలి అంటే ఆ రోజు ఖమ్మం నుంచి పెద్దితో పాటు నేను పాల్గొన్న అంటే ఒక పోరాట కార్యక్రమంలో అదే చివరి కార్యక్రమం. నిజంగా అది చివరి కార్యక్రమం అయిద్దని నేను ఎప్పుడూ అనుకోలే, కలలో కూడా కనలేదు. సుదర్శన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం మీద కూడా పోరాడింది. పోరాటంలో ఎంతో ఘర్షణ పడ్డాడు. పాపం ఆయన జీవితమే ఘర్షణ. చిన్ననాటి నుంచి కూడా విద్యార్థి దశ నుంచి ఘర్షణ పడ్డాడు, పోరాడిండు. ఆయన చిన్న రైతు కుటుంబం నుంచి పుట్టి పోరాటాల నుంచి ఎదిగిండు పెద్ది సుదర్శన్ రెడ్డి. జిల్లా అధ్యక్షుడిగా, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా, శాసనసభ్యుడిగా, బీఆర్ఎస్ కుటుంబ సభ్యుడిగా ఆయన పోరాటాలని ఎంత చెప్పినా తక్కువే, ఎంత మాట్లాడుకున్నా తక్కువే. మేమైతే స్వర్గీయులు బియ్యాల జనార్దన్ రావు గారి ఇంట్లో సుదర్శన్ రెడ్డి కిరాయికి ఉండేవాడు. ఆ ఇంట్లో నేను, సుదర్శన్ రెడ్డి గారు నెల రోజులు, 40 రోజులు అదే ఇంట్లో ఉన్నాం. ఒక రూమ్ లో ఉన్నాం, ఒక ఇంట్లో ఉన్నాం. పరకాల ఎన్నికప్పుడు కానీ, స్టేషన్ గన్పూర్ ఎన్నికల్లో పొద్దుగాలేసి తిరిగేవాడు. ఆరోగ్యం గురించో అన్నం గురించో ఆలోచించేవాడు కాదు. తెలంగాణ కావాలి, మా కేసీఆర్ తెలంగాణ సాధించాలి కేసీఆర్ నాయకత్వంలో అని క్షణక్షణం తపన పడ్డటువంటి ఒక గొప్ప ఉద్యమకారుణ్ణి, ఒక కుటుంబ సభ్యుణ్ణి, కేసీఆర్ గారికి అత్యంత విశ్వాసమైనటువంటి వ్యక్తిని కోల్పోవడం ఇది ఒక నర్సంపేటకే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లాకే కాదు, మొత్తం బీఆర్ఎస్ కుటుంబానికి కూడా ఒక తీరని లోటు. ఇలాంటి పరిస్థితి వస్తుందని, పెద్ది లేని మీటింగ్లో నర్సంపేటలో పాల్గొంటామని, సుదర్శన్ రెడ్డి గారు లేని మీటింగ్లో ఇక్కడ పాల్గొంటామని కలలో కూడా మేము ఊహించలేదు. ఇది నిజంగా ఎంతో బాధాతత్వ హృదయంతో, మాటలు రావట్లేదు, ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్ని పోరాటాలు. చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తారు. మొన్న పెద్ది ఆసుపత్రిలో పడితే నేను, కేటీఆర్ గారు ఆగమేఘాల మీద పరిగెత్తుకుంటూ వచ్చాం. వచ్చేసరికి హాస్పిటల్ చూస్తే నాకు ఒక పాత జ్ఞాపకం గుర్తొచ్చింది. ఒక ఉద్యమకారుడు తెలంగాణలో ఆత్మహత్య చేసుకుంటే ఆ రోజు డీసీఎం మీద ఎక్కించి ఆ అమరుడికి అంతిమ యాత్ర జరుగుతూ ఉంది. ఆ అంతిమ యాత్ర జరుగుతుంటే వరంగల్లోని అమరవీరుల స్తూపం దగ్గర పోలీసులకు మనకు బాగా ఘర్షణ అయింది. ఆ ఘర్షణలో డీసీఎం పై నుంచి నేను కింద పడ్డా. డీసీఎం మీద నుంచి నేను కింద పడితే నన్ను పట్టుకున్నది పెద్ది సుదర్శన్ రెడ్డి. నేను లేకపోతే భూమి మీద పడాలి, కానీ ఆయన చేతుల మీద పడి నేను కింద పడ్డా. ఆ రోజు కింద పడితే నన్ను ఆసుపత్రికి తీసుకుపోయింది సుదర్శన్ రెడ్డి. ఆ రోజు ఏ ఆసుపత్రికి అయితే సుదర్శన్ రెడ్డి నన్ను తీసుకుపోయిండో, పాపం సుదర్శన్ రెడ్డి ఆ ఆసుపత్రిలోనే నేను చివరి చూపు చూస్తానని కలలో కూడా కనలేదు. ఆ ఆసుపత్రికే నాకు ఆ రోజు దెబ్బ తాకితే ఆగమేఘాల మీద సుదర్శన్ రెడ్డి నన్ను ఆసుపత్రికి తీసుకుపోయింది. పాపం సుదర్శన్ రెడ్డి చివరి దశలో ఆ ఆసుపత్రిలో ఉన్నాడు. నిజంగా ఆయన ధైర్యస్తుడు. అటు ఉద్యమంలో కావచ్చు, ఈ ప్రభుత్వం ఆయనను భయపెట్టినా, ప్రలోభ పెట్టినా, ఎన్ని రకాల ఒత్తిడి చేసినా ఈ ప్రభుత్వ అక్రమాల మీద అదే ఉద్యమ స్ఫూర్తితో పోరాడిండు. చివరి శ్వాస దాకా కూడా కొట్లాడిండు. వ్యక్తిగా సుదర్శన్ మన మధ్య లేకపోవచ్చు,
కానీ ఆయన జ్ఞాపకాలు, ఆయన పోరాటాలు, ఆయన ప్రజల కోసం పడ్డ తపన తప్పకుండా మన గుండెల్లో పదిలంగా ఉంటుంది. ఆయన స్ఫూర్తి కోసం, ఆయన పోరాటాల కోసం తప్పకుండా అందరం కూడా ఆయన యొక్క జ్ఞాపకం కోసం కృషి చేద్దాం. కేసీఆర్ గారికి ఎంతో ప్రేమ. ఆ రోజు యశోద హాస్పిటల్లో కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు, అమెరికా డాక్టర్లతో మాట్లాడండి, లండన్లో ఉన్న డాక్టర్లతో మాట్లాడండి, ఈ ప్రపంచంలో ఏ చిన్న అవకాశం ఉన్నా ఏమైనా చేద్దాం, పెద్దిని బతికించండి అని మాట్లాడిన కేసీఆర్ గారి మాటలు అంటే ఆయన పట్ల ఎంత ప్రేమ కేసీఆర్ గారికి ఉందో మనం గుర్తు చేసుకోవాలి. అందువల్ల తప్పకుండా ఆ కుటుంబానికి, వారి కుటుంబ సభ్యులకు, నర్సంపేట ప్రజలకు అన్ని రకాల కూడా మరి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అందరం కూడా అండగా ఉంటాం. ఎవరు కూడా అధైర్యపడొద్దు. మీకు పెద్దన్న లేకపోవచ్చు, మన కేసీఆర్ గారు ఉన్నారు. యావత్ బీఆర్ఎస్ కుటుంబం మీ అందరికీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి పెద్ది గారికి జోహార్. థ్యాంక్ యూ హరీష్ అన్న. ఏం లేదు కానీ ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ. కేటీఆర్ గారికి హరీష్ అన్న చెప్తున్నా, విగ్రహం పెడదామన్నా కూడా విగ్రహాన్ని కూడా గులగొట్టారు. ఎంత ఘోరం అంటే అది ఘోరం. 11 రోజుల నుంచి నియోజకవర్గంలో రాత్రి